డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాతా శిశు ఆరోగ్య కేంద్రమైన మెదక్లో తాగునీటి సమస్య. జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి. తాగునీటి సమస్యను తీర్చాలి. ఖమ్మం పట్టణంలో 15వ డివిజన్ పుట్టకోట గ్రామంలో పెద్దమ్మ తల్లి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర పంచ పాండవ పోతురాజు ఆలయ శిఖర జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం. కోదడ మండలం అడ్లూరు కాలనీ గ్రామ సభలో ఉద్రిక్త వాతావరణం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. మెదక్ జిల్లా కేంద్రమైన మెదక్ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చాలా తాగునీటి సమస్య ఉందని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పురా ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ నీట్నెస్ గాని మరియు వైద్యుల పని విధానం గాని ఇక్కడ బాగుందని చెప్పారు. కాకపోతే ఇక్కడ తాగునీటి సమస్య ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కి గాని ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ మరియు హాస్పిటల్ కు వచ్చినటువంటి ప్రజలకు నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉందని వారు తెలిపారు. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్, డిఎం అండ్ హెచ్ఓ, స్థానిక ఎమ్మెల్యే రోహిత్ అసలే వేసవికాలం నీటితోటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దయచేసి ఈ నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ గారికి మరియు మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ గారికి, డిఎంహెచ్ఓ సూపరింటెండెంట్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటే, మరి మదర్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మెదక్ హాస్పిటల్లో నీటి సమస్య చాలా ఉన్నది. కాబట్టి దయచేసి ఈ అసలే వేసవి కాలం కాబట్టి దయచేసి పేషెంట్లు వెంబడి వచ్చినటువంటి అటెండర్లు కావచ్చు, ఇంకా స్పందిస్తున్నటువంటి జనాలు, బంధువులు, వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ వేసవి కాలంలో చాలా నీటి ఎద్దడి ఉన్నది ఈ హాస్పిటల్ దగ్గర. తక్షణమే మరి నీటి సమస్యను తీర్చాలని కలెక్టర్ను, మరి అలాగే పోతే మెదక్ శాసనసభ్యులు మరియు డిఎంహెచ్ఓ సూపరింటెండెంట్ గారు తక్షణమే స్పందిస్తూ ఈ నీటి సమస్యను తీర్చాలని కోరుతున్నాం. ప్లస్ ఇక్కడ ఈ మదర్ అండ్ చిల్డ్రన్ మెదక్ హాస్పిటల్ రాష్ట్రంలో ఎక్కడుందో లేదో తెలియదు, కానీ అంతా నీట్నెస్, చాలా నీట్నెస్, శుభ్రంగా నంబర్ 1. మళ్ళీ అందులో భాగంగా డాక్టర్ల సేవకు మరవలేనటువంటి పరిస్థితి. డాక్టర్ల సేవను హర్షించదగ్గ విషయం. ఏ రాత్రి అంటే ఆ రాత్రి కూడా స్పందిస్తూ వాళ్ళకు పేషెంట్లకు అందుబాటులో ఉంటూ మరి వాళ్ళు సేవలు చేస్తున్నటువంటి వాళ్ళ సేవలను ఏమిచ్చి కూడా మేము రుణం తీర్చనటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి అంతా మంచిగా ఉన్నది, కానీ తప్ప ఇక్కడ నీటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు, అలాగే పోతే మరి మెదక్ శాసనసభ్యులు, మరి డిఎంహెచ్ఓ సూపరింటెండెంట్ అధికారులు స్పందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్యను తీర్చాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖమ్మం పట్టణం 15వ డివిజన్ పుట్టకోట గ్రామంలో పెద్దమ్మ తల్లి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర పంచ పాండవ పోతరాజు ఆలయ శిఖర జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. పుట్టకోట గ్రామ ప్రజల కోరిక మేరకు పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట ముహూర్తం ఖరారు చేశారు. విగ్రహ ప్రతిష్ట ముహూర్తం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సర శుద్ధ చతుర్దశి 1/4/2026 బుధవారం నుండి 3/4/2026 ఉదయం 7:48 చిత్తా నక్షత్ర యుక్త మేష లగ్న పుష్కరాంశ సుమ ముహూర్తం నందు త్రయాణిక దీక్షతో శైవాగ యొక్క ప్రకారంగా గ్రామ ప్రజలు మరియు భక్తుల సహాయ సహకారం ప్రతిజ్ఞ మహోత్సవం జరుపబడును. విగ్రహ ప్రతిష్ట అనంతరం 1/4/2026 ఉదయం 9 గంటల నుండి అనేక పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం. ఇది గత పెద్దలు ఏనాటి నుంచో పిలుస్తున్నటువంటి ఈ పాండవులు మాకు ఎప్పటి నుంచి అనాదిగా వస్తున్నాయి. పూర్వం నుంచి పెద్దలు ఆ రోజు రాయిని పెట్టుకొని ఏదో పూజ చేసుకునేవాళ్ళు. మా ఊరందరూ కలిసి గుడి కట్టాలని నిర్ణయించుకున్నాము. దీనికి సహకరించినటువంటి మా పెద్దలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దమ్మ తల్లి అనేది గుడి కట్టాలనే సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మా గుడికి సందాలు కూడా విరాళాలు బాగా వచ్చాయి. అట్లనే ఈ పుట్టకోటలో ఉన్నటువంటి పుట్టకోట, వెలుగుమట్ల, రుద్రమ్మకోట, టేకులపల్లి, ఖానాపురం, కొత్తగూడెం, అట్లాగే మా కుల పెద్దలు ఉన్నటువంటి కొంతమందిని సహకరించారు. అట్లాగే మన నాయకులు కూడా కొంతమంది సహకరించారు ఈ గుడికి విరాళాలు. ఈ పుట్టకోటలో ఈ గుడి కట్టడం అనేది మాకు చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం.
నా పేరు ఉపేందర్, పుట్టకోట 15వ డివిజన్. ఇది అనాది కాలం నుంచి ఏనాడు నుంచో ముదిరాజులు కొలుస్తున్నటువంటి పాండవుల విగ్రహాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గత పూర్వీకులు పాపం ఎంతో కష్టపడి జీవించారు కనుక వాళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి లేక కట్టలేక జీవనం ఇబ్బంది ఉండి వల్ల గుడి కట్టలేకపోయారు. మేమందరం కలిసి మనం ఊరందరూ కలిసి గ్రామ పెద్దలందరూ కలిసి కూర్చొని గుడి కట్టాలని చెప్పి నిర్ణయించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టారు. ఈ పెద్దమ్మ తల్లితో పాటు పాండవులు, సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు, గజస్తంభం, జంటనాగులు, నవగ్రహాలు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతున్నది. 1, 2 పూజలు ఉంటాయి, హోమాలు పూజలు. 3వ తారీఖు మహాయజ్ఞం ఓపెనింగ్ ఉంటుంది. దానికి అందరూ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది, మహాన్నదాన కార్యక్రమం. దీనికి అందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. కోదడ మండలం అడ్లూరు కాలనీ గ్రామ సభలో ఉద్రిక్త వాతావరణం. గ్రామ సర్పంచ్ గ్రామ నిధులు దుర్వినియోగం చేశారని ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ సభలో ప్రశ్నించడంతో తలెత్తిన ఘర్షణ. కర్రలతో కొట్టుకున్న గ్రామస్తులు, పలువురికి గాయాలు. గ్రామ సర్పంచ్ భర్త మరియు సర్పంచ్ మామ వారి అనుచరులు కలిసి ఉప సర్పంచ్ ను, వార్డు సభ్యులను కొట్టడంతో తలెత్తిన ఘర్షణ. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి కోదడ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. ఇరు వర్గాలు కాంగ్రెస్ పార్టీ కావడంతో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. మాతా శిశు ఆరోగ్య కేంద్రమైన మెదక్లో తాగునీటి సమస్య. జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి, తాగునీటి సమస్యను తీర్చాలి. ఖమ్మం పట్టణంలో 15వ డివిజన్ కోటకోట గ్రామంలో పెద్దమ్మ తల్లి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర పంచ పాండవ పోతురాజు ఆలయ శిఖర జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం. కోదడ మండలం అడ్లూరు కాలనీ గ్రామ సభలో ఉద్రిక్త వాతావరణం.